మహా అవతార్ నరసింహ మూవీ అయితే నిజంగా చెప్తున్నా, ఈ సినిమా కోసం ఎవరు అడగట్లేదు, నేనే రివ్యూ పెడదాం అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నిజంగా అద్భుతం అన్న సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ పక్కన పెడితే మహా అద్భుతం. ఎందుకంటే హిందూస్, ప్రతి ఒక్కరు హిందూస్ ఈ సినిమాని చూడాలి. కొంచెం భావితరాలకు కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలకు కావచ్చు, ఈ సినిమాని ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే మహావిష్ణువు అవతారం ఏంటి, అసలు ఆ మహావిష్ణు ఎవరు అనే దాన్ని మహావిష్ణువు కోసం బోధించే విధంగా మహా అవతార్ నరసింహ ఉంటది. కానీ సినిమా వరకు చూసుకుంటే, అది సినిమా యానిమేషన్ లో మాత్రం గొప్ప, విజువల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కావచ్చు, చాలా రోజుల తర్వాత మంచి సినిమా అంటే అవతార్ తర్వాత అంత విజువల్స్, అంత గ్రాండియర్ ఈ సినిమాలో చూసాం. ఇంకా లాస్ట్ 40 minutes ఇంకా మహా అవతార్ నరసింహ అవతారం అయితే నిజంగా ఉంటుందన్న, పిచ్చ పిచ్చ గూస్ బంప్స్ అన్న. నిజంగా ఎవ్రీ మినిట్ కూడా నువ్వు సీట్లో కూర్చోలేవు. ఆ లాస్ట్ 40 minutes కూడా, ఆ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏంటంటే కొంచెం సాఫీగా మహావిష్ణువు కోసం చెప్తూ, ఆయన గొప్పతనం తెలుపుతూ, బ్రహ్మ అంటే ఏంటి, ఈశ్వరు అంటే ఏంటి అని చెప్పే విధంగా వెళ్ళిపోతుంటది. అలాగే అరణ్యకాశుడు సన్నగా సన్నగా అంటే బోధించడం, మహావిష్ణు బోధించడం, తనకు నచ్చకపోవడం, తిని చంపాలని చూడడం, దానికి మహావిష్ణు ఎలా కాపాడాడు, ఆ చూపించే విజువల్స్ షార్ట్స్ మాత్రం సూపర్ అన్న. విజువల్ వండడానికి వచ్చి సినిమా మహావతారం సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరూ, మీరు ఏ సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా పిల్లలు తీసుకుని ఫ్యామిలీతో చూడవలసిన సినిమా మహా అవతారం నరసింహ అన్న. ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోండి. ఈ సినిమా అయితే మాత్రం పిల్లలకు చూపించండి, మీరు చూడండి. చాలా అంటే చాలా గొప్పగా ఉంది, బాగుంది విజువల్స్ పరంగా కూడా. థ్యాంక్ యూ. అనిపించింది బ్రో మహా అవతార్ నరసింహ మూవీ? చాలా బాగుందన్న, 2 కళ్ళు సరిపోలేదు. అసలు జనరల్ గా సినిమా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు వెళ్ళే వరకు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ వరకు కొంచెం అటు ఇటు అయినా సరే, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ అయినా లేదంటే విజువల్స్ అయినా సరే, ఇప్పుడు ఏంటంటే ఒక మూవీ హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉంటే చాలు అని ప్రూవ్ చేసింది ఈ మూవీ అయితే. ఒక ఫేస్ వాల్యూ ఏం అవసరం లేదు, కంటెంట్ ఉంటే చాలు అని ప్రూవ్ చేసింది. నెక్స్ట్ అన్న, ఇప్పుడు వాళ్ళ చాలా తక్కువ బడ్జెట్ తీసుకున్నారు. ఇలాంటి బడ్జెట్ తో ఎక్కడ కూడా మరి విఎఫ్ఎక్స్ లా పెడుతున్నారు, అలా ఏం అనిపించలేదు. చాలా నేచురల్ గా అనిపించింది, చాలా బాగుందన్న. మనకి ఏదైతే చూస్తున్నాం, ఒక హైలో వెళ్తున్నామో, బట్ లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆ ఎక్కడ కూడా 2 కూడా సరిపోలేదు. 3Dలో చూస్తుంటే అరే ఇంకొకసారి రావాలనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక చిన్న బోర్ మూమెంట్ కూడా ఎక్కడ లేకుండా తీసారు. అంత చాలా బాగా తీసారు అన్న. చూసుకోవచ్చు అంటే ఏ ప్రమోషన్ లేకున్నా కూడా విపరీతమైన, చాలు ఏ ప్రమోషన్ లేకపోయినా సినిమాలో కంటెంట్ ఉంటే చాలు. అది ఈ మూవీ ఇంకోసారి ప్రూవ్ అయింది మనకి. ఇప్పుడు ఏదైతే స్టార్ హీరోలు తీస్తున్నారో అవన్నీ వాళ్ళ ఫేషాలు తీస్తున్నారు తప్ప అందరు కంటెంట్ కాలు వదిలేస్తున్నారు. ఎవరైనా కంటెంట్ తో తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ఒక దేవుడిని తీసుకొచ్చి లేదంటే ఒక ఇది తీసుకొచ్చి జనాల్ని కూర్చోబెట్టి బోర్ కొట్టుకొని చూపించడం చాలా కష్టం. ఎలా అంటే దేవుడిని పెట్టేటప్పుడు ఏదో దేవుడు దీంతో వెళ్తాం తప్ప సినిమాలో కంటెంట్ ఉండవు. బట్ ఈ మూవీ మాత్రం 100% కంటెంట్ ఉంది. తీసేంత చెప్పు కూడా ఎక్కడ ఒక 2.5-2 hours మూవీలో ఎక్కడ ఒక బిట్ కూడా బోర్ కొట్టుకుని అంత బాగా అయితే తీసారు. అండ్ ఈవెన్ డబ్బింగ్ అయినా సరే చాలా బాగా దానికి వర్కౌట్ అయింది. మహా అవతార్ నరసింహ, మహా అవతార్ నరసింహ సినిమా చూస్తుంటే మాత్రం బూస్ బౌన్స్ వస్తున్నాయి అన్న. నిజంగా చెప్తున్నా, అలాంటి సినిమా ఇప్పుడే చూడలేము. ఒక అమ్మవారు, ఒక దేవుళ్ళు సినిమా ఇప్పుడు ఎప్పట్లో మనం చిన్నప్పుడు ఎట్లా చూసినామో ఒక క్యారెక్టర్, అలాంటి సినిమా ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుందో మహా అవతార్ నరసింహ సినిమా అలా అనిపిస్తానా. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ అన్న. అంత బాగా తీసిన సినిమా. ఈ ప్రతి ఒక్క సినిమా ప్రతి ఒక్కరు మిస్ కావద్దు. ఈ సినిమా అంత బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ. అంటే చిన్నపిల్లగా పెద్ద వాళ్ళకి అందరూ చూపించండి సినిమా. అంటే ఒక భక్తి అనేది ఏందో తెలుస్తుంది సినిమా. అంటే ఒక స్తంభం బలగొట్టుకొని నరసింహస్వామి బయటికి ఎలా వస్తాడు చూడాలంటే ఎవరైనా భయపడతారు. ఆ క్యారెక్టర్ అదంతా బాగా చేసిన నరసింహ అవతారం. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా పెద్ద సెన్సేషనల్ సినిమానా. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు మిస్ కావద్దు, మళ్ళా కూడా రాదు ఇలాంటి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యాన్స్ అందరికి అదే చెప్తున్నా. సూపర్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? నా క్లైమాక్స్ దగ్గర వెళ్ళిపోయింది అన్న, షేక్ అయిపోయింది. అంటే క్లైమాక్స్ అయితే అంటే అసలు షేక్ అంటే భయపడిపోతారు మొత్తం. ఆ క్యారెక్టర్కి, ఆ నరసింహస్వామి క్యారెక్టర్ చూసినా కూడా ఇట్లా భయంకరంగా అంటే చూడలేకపోతాం. అంత చాలా డేంజర్ అనిపిస్తుంది ఆ సీను. అంత బాగుంది. అంటే క్యారెక్టర్ అంత బాగా చేసిన డిజైన్ అంతా బాగుంది నరసింహస్వామిది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్.